ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాహుల్ గాంధీకి పట్టరాని అదృష్టం. సంతోషంగా నాయకులు తల్లి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాం. అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. మనం భారతదేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కాంగ్రెస్ లోక్సభ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఒకరు. గత కొంతకాలంగా ఆయన పెళ్లి గురించి రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఎన్నికల సమయంలో కూడా రాయబరేలీలో రాహుల్ గాంధీకి పెళ్లి ప్రస్థానం వచ్చింది. అప్పుడు కూడా వివాహం ఎప్పుడు చేసుకుంటారని అడిగినా కూడా రాహుల్ గాంధీ ఆ విషయాన్ని నవ్వుతూ తప్పిస్తున్నారు తప్ప సమాధానం మాత్రం చెప్పడం లేదు. దీంతో చాలా మంది నేతలు అసలు రాహుల్ గాంధీ చేసుకుంటారా పెళ్లి అనేది లేదా అనే సందేహం కూడా వెలిపించారు. అయితే రాహుల్ గాంధీ వయసు ప్రస్తుతం 54 ఏళ్ళు. ప్రియాంక గాంధీ పెళ్లి కూతురుని వెతికే పనిలో పడ్డట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా సాగుతుంటే పెళ్లి కూతురు దొరికిందని, ఆమె వయసు 42 ఏళ్ళు అని, ఆమె మరెవరో కాదని ప్రణీతి షిండే అన్నట్లు కూడా వార్తలు ఒకసారిగా తెర మీదకి వచ్చాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సునీల్ కుమార్ కూతురే ప్రణీతి షిండే. ఈమె షోలాపూర్ లోక్సభ సభ్యురాలుగా. అయితే వీరిద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతుండడంతో త్వరలో వీరి వివాహం చేసుకోబోతున్న వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ పెళ్లి గురించి అటు రాహుల్ గాంధీ కానీ ప్రణీతా షిండే కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. సోషల్ మీడియాలో మాత్రం పలు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత అటు రాహుల్ గాంధీ ప్రణీతి షిండే వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో జోడీ యాత్రలో ప్రణీతి చేయి